1 గంట కాదు కదా, 1 సంవత్సరం కనిపించకపోయినా పర్వాలేదు. ఈ జన్మంతా కనిపించకపోయినా పర్వాలేదు. నా భార్య అరక్షణం కనిపించకపోయినా నేను తట్టుకోలేను. పెళ్ళాం ఏమైపోయినా పర్వాలేదని అనుకోవడానికి నేను నీ మొగుడు లాంటి వాణ్ణి కాదు. ఏంట్రా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమంది తను? నీ భార్యని నా భార్య జోలికి రావద్దని చెప్పు. రేయ్ ఆపండ్రా. ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల్లా ఉండండిరా, దాయోదుల్లా ఉండద్దు. ఆ విషయం వాడికి చెప్పండి నాన్న. నాకు కాదు, వాడికి చెప్పండి. పెద్ద చిన్న లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఈ మధ్య బాబాయ్ నాన్న మీద ఎక్కువగా నోరు పారేసుకుంటున్నాడు. కృష్ణ సార్ మాటలు కూడా అలాగే ఉన్నాయి కదా మరి. ఏయ్ నీకేం సంబంధమే? నువ్వు నోర్మోయ్. నేను అన్న దాంట్లో తప్పు లేదు కదా శౌర్య, మంచి మాటలే చెప్పాను కదా. అబ్బే, మంచి మాటలు తల్లికి పిల్లకి ఎక్కువమ్మా. బావా నువ్వు గమనుండు. మీకు కూడా సంబంధం లేని విషయం ఇది. ఊరిమురిమి మంగళం మీద పడ్డట్టు మా మీద పడ్డారేంటి? నువ్వు ఊరికే ఉండవయ్యా బాబు. ఇంకెవరూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి. అక్షయ, తాతయ్య, బంగారం ఇప్పుడు వీడెందుకు ఎంటర్ అయ్యాడు? మళ్ళీ ఏం మోసుకుని వచ్చాడో చూద్దాం. అందరూ ఏదో కంగారుగా ఉన్నట్టున్నారు. ఉదయం నుంచి అవని మేడం కనిపించడం లేదు తాతయ్య, అందుకే అందరం కంగారుగా ఉన్నాం. ఏ గుడికో వెళ్ళుంటుంది అనుకుంటున్నావు? మీరేం పని మీద వచ్చారండి? మీ అమ్మ కోరిన విధంగా ఇప్పుడు మీ అందరి ముందు నువ్వు అవని కూతురు అన్న నిజం బయట పెట్టబోతున్నానమ్మా. ఏం పని మీద వచ్చారని అడుగుతుంటే వినిపించడం లేదా ఏంటి మీకు? కారణం పేర్లు ఏదైనా సమస్య ఉందా? అక్షయ్ గురించి చెప్పాలని వచ్చాను. వీడి మొహం చూస్తుంటే అక్షయ అవని కూతురని చెప్పేసేలా ఉన్నాడు. కొన్ని విషయాల్ని ఎంతో కాలం దాచలేం. అవి బయటపడాలని కాలం నిర్ణయించినప్పుడు చెప్పక తప్పదు. డౌట్ లేదు, ఆ నిజం బయట పెట్టడానికే వచ్చాడు. అన్నా కొంచెం తొందరగా పోనీ అన్నా. ఇంతకాలం కొన్ని కారణాలు నన్ను అడ్డుకున్నాయి. ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. ఊరగాయ బద్దలా ఎంతసేపు ఊరిస్తారు? విషయం ఏంటో తొందరగా చెప్పండి. అదేంటంటే
నారాయణరావు గారు ఇంటికి వచ్చేసుంటారు. నా గురించి చెప్పేస్తుంటారు. అసలు విషయం తెలియక అత్తయ్య వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. బావ మాత్రం భయపడుతూ ఉంటాడు. అనుకున్నాను మీరు ఈ పాటికి అంతా చెప్పేసి ఉంటారని అనుకున్నాను. ఇప్పుడు నా కూతురు నన్ను చూడగానే నోరారా అమ్మా అని పిలుస్తుంది. ఆ పిలుపు కోసం కొన్ని సంవత్సరాల నుంచి నేను నా బిడ్డ ఎదురు చూస్తున్నాం. కానీ ఇప్పుడు నేను అలా పిలిపించుకోలేను. ఎందుకంటే నన్ను హరించేది ఆ పిలిపే. నా కూతురుతో, నా కుటుంబంతో, నా భర్తతో నేను కలిసుండే ఆఖరి రోజు ఇదే కదా పూజారి గారు. నేనే అమ్మనని మీరు చెప్పేశారు. ఇప్పుడు నా కూతురు ముందుకు వెళ్ళడానికి భయంగా ఉంది. కంగారు పడ్డాను, తొందరపడ్డాను. నా పొరపాటుకి నన్ను చంపలేసుకుంటున్నాను. నేను మిమ్మల్ని కలవకుండా ఉండాల్సింది, మిమ్మల్ని బలవంత పెట్టకుండా ఉండాల్సింది. అనవసరంగా చెప్పమన్నాను. అప్పటికి నా బావ అంటూనే ఉన్నాడు, కొంతకాలం ఆగు, కాలమే మనకి న్యాయం చేస్తుంది అని. నేను నా బావ మాట వినలేదు, చివరికి మీ మాట కూడా వినలేదు. నేను మూర్ఖురాలిని. అంతేలేండి, నాకింతే ప్రాప్తం అయినప్పుడు నేనెందుకు మీ మాట వింటాను? నాకిలాంటి శాస్తి జరగాలండి. అందరినీ చివరిసారి చూసుకుంటాను. మీరు వెళ్ళండి. నేను నిజం చెప్పలేదమ్మా. అవునమ్మా, నేను నిజం చెప్పలేదు. అక్షయ్కు నీకు మధ్య ఉన్న బంధం గురించి నేను మీ ఇంట్లో చెప్పలేదమ్మా. అక్షయ్ నీకు పుట్టిన బిడ్డన్న నిజం గుండెల్లోంచి గొంతు వరకు వచ్చింది, కానీ పెదవులను దాటనివ్వలేదమ్మా. నిజంగా? అవునమ్మా, నేనొచ్చే సమయానికి నువ్వు ఇంట్లో లేవు, ఏదో జరుగుతోందని నా మనసుకు అనిపించింది. అందుకే వాయిదా వేసుకున్నాను. ఈరోజు చెప్పాలనుకున్నది రేపైనా చెప్పొచ్చులే అనుకున్నాను. అందుకే వారి దగ్గర నిజం దాచిపెట్టాను. తోచిన అబద్ధం చెప్పి తప్పించుకుని బయటపడ్డాను. అయ్యో అవును, లేమ్మా, ఏమైంది తల్లి? ఎందుకిదంతా? మీరు చేసిన మేలుకి ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోను. నేను తొందరపడినట్టు మీరు తొందరపడి నిజం చెప్పకుండా మాకెంతో న్యాయం చేశారు. నా ప్రాణం కాపాడారు. నా బిడ్డకి అమ్మా అన్న పిలుపుని వరంగా ప్రసాదించారు మీరు. నీ వేదం చూస్తుంటే ఏదో జరిగిద్ది అనిపిస్తోంది. ఏమైందమ్మా? పెద్ద నిర్ణయమే తీసుకున్నాను పూజారి గారు.
నేను ఊహించుకున్నది ఒక్కటైతే జరిగింది ఇంకొకటి. మీ భార్యాభర్తలతో ఒక యాగం చేయిస్తాను. ప్రాణగండ నివారణ యాగం. ఆ యాగం మృత్యుంజయ యాగం లాంటిది. అది ఏ ఆటంకం లేకుండా జరిగిపోతే తల్లి బిడ్డల మధ్యున్న కీడు తొలగిపోతుంది. స్వామీజీ గారు ఆ యాగం జరిపించిన తర్వాత మా మధ్య ఉన్న కీడు తొలగిపోతుందని చెప్పారు. అమ్మ అని పిలిచినా ఏ గండం దరి చేరదన్నారు. అందుకే కంగారుగా వచ్చాను. అమ్మవారెంత గొప్పదమ్మా. చివరి నిమిషంలో అంతా తారుమారు చేసింది. నాతో నిజం చెప్పించకుండా ఆపింది. నీ కూతురు మొహం చూసిన తర్వాత తనకు తల్లిని దూరం చెయ్యాలని నాకు అనిపించలేదమ్మా. నా మనసు అస్సలు అంగీకరించలేదు. అందుకే ఆగిపోయాను. ఏది జరిగినా మన మంచికే అని ఇందుకే అంటారేమో. ఈ ఒక్కరోజు నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి, సరేనా? ఇక నేను బయలుదేరుతాను తల్లి. ఆరోగ్య ప్రాప్తిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. అక్షయ్ గురించి ఏదో మాట్లాడాలని వచ్చిన నారాయణరావు గారు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడి వెళ్ళినట్టు అనిపించింది. అదిగో అవని వచ్చింది. అవని, నీ గురించి వచ్చేసానమ్మా. ఇంట్లో ఇంతమంది ఉండగా అక్షయ్ గురించి వచ్చాను అంటావేంటి? ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకున్నవారు అభిప్రాయం మార్చుకుని తిరిగి వస్తే ఎలా మాట్లాడతారో నీ మాట తీరు కూడా అలాగే ఉంది. అందర్నీ కాదనుకుని ఒకరి కోసం మాత్రమే బతికేవారు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అవని మాటల్లో ఏదో నిగూఢమైన అర్థం ఉంది. మనం ఎంత తవ్వినా ఆ భావం బయటపడదు. అదేంటో అవనియే చెప్పాలి. ఎప్పుడూ లేని విధంగా కనపడుతున్నావమ్మా. ఏమైందో చెప్పు. ఏం లేదు, నేను గుడికి వెళ్ళి వస్తున్నాను అంతే. ఈ విషయం చెప్పడానికే అందరినీ ఇంత టెన్షన్ పెట్టావు? ఈసారి బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం చెప్పు వెళ్ళమ్మా. అవని మన దగ్గర ఏదో విషయం దాస్తున్నట్టు అనిపిస్తోంది.
గుడికి వెళ్ళుండవు. అక్కడ అందరి ముందు నువ్వు చెప్పింది అబద్ధమని నాకు అర్థమైంది. ఫోన్ కూడా తీసుకుని వెళ్ళలేదు. నిన్ను చూస్తుంటే ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. ఏం జరిగిందో నా దగ్గరైనా నిజం చెప్పవని. చచ్చిపోదామని వెళ్ళాను బావా. నా బిడ్డ ఈ ఇంటి వారసురాలిగా, 10 ఊర్లకు అత్తయ్య ఆచార వారసురాలిగా బ్రతకాలంటే నేను బ్రతుకుండకూడదనుకున్నాను. నేనొకటి అనుకుంటే మరొకటి జరిగింది బావా. స్వామీజీ అలా చెప్పారు కాబట్టి నారాయణరావు గారిని అడ్డుకుందామని వచ్చాను. అదృష్టం కొద్దీ ఆయన నిజం చెప్పలేదు. ఎంత పిచ్చి నిర్ణయం తీసుకున్నావని. ఈ నిజం నీకు తెలియకపోయి ఉంటే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేదాని కదా. అక్షయ్కు ఈ ఇంటి వారసురాలిగా గుర్తింపు రావాలనే నీ ఆశ అయితే, నువ్వు బిడ్డ ఇద్దరూ కావాలన్నది నా ఆశ. నువ్వు లేకుండా నేనెలా బ్రతకగలను అనుకున్నావని. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రేపు గుడికి వెళ్ళి యాగం చేయించుకుందాం బావా. అలాగే అవని. నాలాంటి జాతకం గల కోడలి కోసం కొన్ని సంవత్సరాలు ఎదురుచూశాను. నా కోడలి రూపంలోనూ అది కుదరలేదు. అలాంటి జాతకం కలిగిన మనవరాల్ని పుట్టించి దూరం పెట్టి సంవత్సరాలైపోయింది. ఇంకా ఎందుకు మమ్మల్ని పరీక్షిస్తున్నావు? మా మనవరాల్ని ఎప్పుడెప్పుడు చూస్తావా అని ఆశ మాకుండదా? మా మనవరాలిని మా ఊళ్ళో అందరికీ ఎప్పుడెప్పుడు చూపించుకుంటావా అనే కోరిక నాకుండదా? మహర్జాతకురాలైన మా మనవరాలు ఆ నేల మీద అడుగు పెడితే జనాలందరిలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పుడమి తల్లి పులకరించిపోతుంది. పంట పొలాలు ఆనందపడిపోతాయి. చెట్టు పుట్ట వాగు వంక అన్నీ పరవశమైపోతాయి. తొందరగా కరుణించి అవని కూతుర్ని మా అందరి ముందుకి తీసుకురా తల్లి. అవని కూతుర్ని నా వారసురాలిగా ప్రకటించుకుంటాను. నా బాధ్యతని దించుకుంటాను. అమ్మా, సమస్యకి పరిష్కారం చూపించు. నేనెంతవరకు బతుకుతానో నాకు తెలీదు. నా ప్రాణం ఉన్నప్పుడే జరగాల్సినవన్నీ జరిపించు. ఇంతకు మించి నిన్ను వేడుకునేది ఇంకేమీ లేదు.
ఇంతకు ముందు నువ్వు ఏం అడిగినా వెంటనే వరాలు కురిపించే అమ్మవారు మనవరాలి విషయంలో మాత్రం కొంతకాలంగా పరీక్షలు పెడుతూనే ఉంది. తొందరలోనే మనకి మంచి జరుగుతుంది, నువ్వు బాధపడకు. రా. ఆవిడ కన్నీరు పెట్టుకొని అడిగిందని నువ్వు తొందరపడి కరుణించేకు తల్లి. నేను అన్యాయం అయిపోతాను.